ఆ గుండుగాడు ఏమంటాడంటే మీ అందరినీ రోడ్డు మీద పెట్టాను అంటాడు. ఆడు మమ్మల్ని రోడ్డు మీద పెట్టాడా? సాయిబు మతాన్ని మేము రోడ్డు మీదకి అలాగేమా? అయిపోయింది, అంతా అయిపోయింది. మీరు మా సాయిబు గారిని అవమానిస్తున్నారు కాబట్టి నా 300 నాకు వెనక్కొట్టండి అని మెసేజ్ చేశాడు. బాబా గారి సచ్చరిత్రలో 3వ అధ్యాయం 30వ పేజీలో నిశ్చయంగా ఏం కావాలో ఆ ముసలాన్ని అడుగు. తాత రే ముసలమ్మంట రే. ఎట్లా చెప్తావురా? ఇందులో ఉన్నదే చూసి చెప్తావురా. రోహిల్లాను బాధించకండి, బాబా గారి విశ్వరూప సందర్శనం దర్శించండి. ఇప్పుడు ఆ ముండకి పరదా వేసుకోవాలని కూడా తెలీదు, బహుశా బుర్కా అనుకుంటా. ఆహా బాబా, నీ లీలలు అద్భుతం బాబా. లా ఇలాహ ఇల్లల్లాహ మహమ్మదు రసూలుల్లాహ్. కాబట్టి ఎవరెవరు అల్లా మియాకు రుణపడి ఉన్నారో వాళ్ళందరూ కూడా షిరిడీకి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఎట్లా చెప్పగలరా? నీరు నింపే కుండను స్వయంగా ఎత్తి ద్వారంలోంచి బయటికి విసిరి మెంట్లో చేసినాయి. ఇంకా సాయిబాబా చనిపోయిన తర్వాత కూడా ముస్లిమ్స్ వచ్చి మా ముస్లిం ఆచారాల ప్రకారం సమాధి చేయాలని గొడవపడ్డారు. నమస్తే. సాయి మతం గురించి ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాం. దీని రిజల్ట్ ఏంటి? ఓవరాల్గా చూస్తే ఇప్పటి వరకు సుమారుగా ఒక 10,000 హిందూ కుటుంబాలు, అంటే మన ఫాలోవర్స్లో, ఓన్లీ శివశక్తి ఫాలోవర్స్లో చెప్తున్నాను, ఇంకా మన మిత్రులు చేస్తున్న వీడియోల ద్వారా ఎంత చేంజ్ వచ్చింది అనే చెప్పట్ల, ఓన్లీ శివశక్తి వీడియోల ద్వారా ఇప్పటికీ ఒక 10,000 కుటుంబాలు సాయిబు గారిని సాధారణంగా బయటికి సాగనంపాయి అనేది మనకి ఒక అంచనా తెలుస్తుంది. ఇది ఎలా చెప్పగలరు అంటే, మనకి ప్రతి వీడియోలో సుమారుగా ఒక 1,500 నుంచి 2,000 కామెంట్లు ఉంటాయి. అందులో దాదాపుగా 50% కామెంట్స్ ఈ రోజు నుంచి మేము సాయిబుని మింగేస్తున్నాం, బయటికి పంపించేస్తున్నాము అని చెప్తున్న కామెంట్స్ ఉన్నాయి. అలాగే చాలామంది ఫోన్ల ద్వారా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉన్నారు. ఇవి మాత్రమే కాకుండా ఈ మధ్య ఒక సంఘటన తెలిసింది ఏంటంటే, ఒక వీధిలో ఉన్నటువంటి ఆ హిందువులందరూ ఆ వీధిలో ఉన్న సాయి టెంపుల్కి వెళ్ళడం మానేశారు. అంటే అందులో మన ఫాలోవర్స్ ఎవరో ఉంటే వాళ్ళందరూ ఆ వీధిలో ఉన్నట్టు హిందువులందరినీ సమావేశపరిచి ఇది వాస్తవం, సాయిబు గారి చరిత్ర ఇది అని చెప్పి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ రోజు నుంచి మనం సాయిబు టెంపుల్కి వెళ్ళొద్దు అని వాళ్ళు తీర్మానం చేసుకోవడం జరిగింది. తెర చూస్తే ఇప్పటి వరకు మనం చేసింది కేవలం ఒక 10 వీడియో లోపే. అంటే ఫస్ట్ గేర్లోనే ఉన్నాం ఇప్పటికీ. ఫస్ట్ గేర్కి మొత్తం కోసాలు కదిలిపోయినాయి. ఆడెవడో మరి ఆ గుండుగాడు ఏమంటాడంటే మీ అందరినీ రోడ్డు మీద పెట్టాను అంటాడు. ఆడు మమ్మల్ని రోడ్డు మీద పెట్టాడా? సాయిబు మతాన్ని మేము రోడ్డు మీదకి అలాగేమా? సరే, ఇంత హ్యూజ్ రెస్పాన్స్ ఒకవైపు వస్తుంది కదా. కొంతమంది అజీర్తి, అంటే వాళ్ళకి జీర్ణం కాక 1-2 నెగిటివ్ కామెంట్స్ ఎక్కడో పెడుతూ ఉంటారు. అందులో విచిత్రంగా ఒక అతను మన శివశక్తి ఆఫీస్ నెంబర్కి ఒక మెసేజ్ చేశాడు గూగుల్ పేలో. ఒకసారి ఆ స్క్రీన్ షాట్ చూడండి. నేను మీకు 300 పంపించాను, మీరు మా సాయిబు గారిని అవమానిస్తున్నారు కాబట్టి నా 300 నాకు వెనక్కొట్టండి అని మెసేజ్ చేశాడు. అయితే ఇతనికి నా రెస్పాన్స్ ఏమిటి అనేది ఈ వీడియో చివరిలో చెప్తాను, చివరి దాకా చూడండి, మజా వస్తుంది. ఈరోజు కూడా సాయిబు గారి గురించి ఒక ఎపిసోడ్ ఉంటుంది, చాలా బాగుంటుంది, నిజంగా బాగుంటుందన్న. బాగుందన్నా అంటే. అయితే ఈరోజు భాగంలోకి వెళ్లే ముందు మీకు గత ఎపిసోడ్లోనే ఒక విషయాన్ని గుర్తు చేస్తా. అందులో సాయిబు గారు ఒక సందర్భంలో ఒక వ్యక్తిని, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఒక హిందువుని, అతని పేరు దేవ్, అతను ఈ బాబా గారి దర్శనం చేసుకోవాలని చెప్పి షిరిడీకి వస్తాడు. అతనికి ఏదో సందేహాలు ఉంటాయి. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఏవో సందేహాలు ఉంటేనే, ఏవో క్వశ్చన్స్ ఉంటేనే కదా మనకి ఏదైనా ఆన్సర్ దొరుకుతుందా అని అక్కడికి వెళ్తారు కదా. ఈ వెళ్ళిన పాపానికి ఆయన అమ్మలక్కల బూతులు తిడతారు ఈయన సాయిబు గారు. తిట్టి ఆయనకి ఉపదేశించిన పరమార్థం అదే, ఆ విధంగా ఆయనకి జ్ఞానోపదేశం కలిగించాడు అని అక్కడ రాశారు. ఈ ఓవరాల్గా ఈ సాయిబాబా సచ్చరిత్ర చూస్తే ఈ సాయిబు గారు చాలామందిని బూతులు తిట్టడం, కొన్ని చోట్ల కొట్టడం, రాళ్ళు విసరడం, కానీ సట్కా అని ఒకటి ఉంటుంది ఆయన చేతిలో, దాంతో బాధటం, ఇంకొంతమందిని అయితే పీక పట్టుకుని పిసకడం, వాళ్ళు చచ్చిపోతారేమో అనేంతగా, వాళ్ళకి ఊపిరాడకుండా చచ్చేంతగా పీక పట్టుకుని పిసకటం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ అవధూత లక్షణాలు అని చెప్పి బాబా గారి భక్తులు చెప్తూ ఉన్నారు. అయితే ఇందులో నేను పరిశీలించింది ఏంటంటే, దాదాపుగా కాదు పూర్తిగా ఈయన బూతులు, తిట్లు, కొట్టడాలు అవన్నీ కూడా హిందువుల మీదే ఉన్నాయి. ఈయన ప్రతాపం అంతా హిందువుల మీదే చూపించాడు. ఏ ముస్లిమ్స్ని ఆయన తిట్టలేదు, బూతులు తిట్టలేదు, ఏ ముస్లిమ్స్ని ఆయన కొట్టలేదు. లేదు సిద్దిక్ ఫాల్కే అనే ముస్లింని తిట్టాడు అని బాబా గారి భక్తులు కఫ్ని ఎత్తుకుని లగెత్తుకొస్తారని నాకు తెలుసు. దాని గురించి కూడా నేను చెప్తాను. సరే, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ దేవు గురించి చెప్పిన సంఘటన మీ అందరికీ గుర్తుంది కదా. అతను హిందువు,
అతను బాబా దర్శనం కోసం షిరిడి వచ్చాడు. ఏవో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్కి సమాధానంగా ఈయన అమ్మలక్కల బూతులు తిట్టారు, కొట్టారు. ఇప్పుడు రోహిల్లా అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ముస్లిం. ఆ ఎపిసోడ్లోకి వెళ్దాం. బాబా గారి సచ్చరిత్రలో 3వ అధ్యాయం 30వ పేజీలో చైతన్యంతో నిండిపోయిన అల్లా మాలిక్ అనేది తప్ప చిత్తానికి మరో చింతన ఉండని వారికి శాంతి, నిరపేక్షత, సమదర్శనం అనేవి ఉండేవారికి నేను అనేది ఎందుకుంటుంది? అసలు వీళ్ళు ప్రతి చోట కూడా ఇదే స్ట్రాటజీ ప్లే చేశారు. ఏదో ఒక అర్థం కాని ఫిలాసఫీ రాసేసి ఇందులో ఏదో మహత్వం ఉంది, ఇందులో ఏదో పరమార్థం ఉంది, గూఢార్థం ఉంది, మనలాంటి సామాన్యులకి అర్థం కావు. ఏదేమైనా ఓవరాల్గా బాబా గారు మహాత్ముడు అనుకోవాలి. అయితే ఇక్కడ ముందు లైన్లో ఏం చెప్పారు? చైతన్యంతో నిండిపోయిన అల్లా మాలిక్ అనేది తప్ప చిత్తానికి మరో చింతన ఉండని వారికి అంట. అంటే ఆయన ఆలోచనలో ఎప్పుడూ కూడా అల్లా మాలిక్ అదొక్కటే తిరుగుతూ ఉంటుంది, అది తప్ప ఇంకొక ధ్యాసే లేదు ఆయనకి. ఇక ఆ కింద పారాగ్రాఫ్కి వస్తే, ఒకసారి షిరిడీకి ఒక రోహిల్లా వచ్చాడు. రోహిల్లా అంటే భారతదేశానికి వచ్చాడు ఎక్కడి నుంచో, బహుశా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి ఉండొచ్చు అనే ఒక అభిప్రాయం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం అయిన సాహిబ్కి భారతదేశంతో ఏం పని? కాబట్టి ముందు సాహిబ్ గారిని ఆఫ్ఘనిస్తాన్ పంపించేసి ఆ తర్వాత మన లోకల్ ఇష్యూ గురించి మాట్లాడితే బాగుంటుంది. ఇది ఎవరైతే వాళ్ళని ఉద్దేశం చెప్తున్నాను నేను. అతను చాలా రోజులు అక్కడే ఉండిపోయాడు. అతను బాబా గుణాలను చూసి సమ్మోహితుడైనాడు. నేను ఇక్కడ ఉన్న విషయాన్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు రకరకాల హావభావాలు కలిగితే నాకు సంబంధం లేదు. మళ్ళీ కొంతమంది అనగొచ్చు, అలా అక్కడ అలా ఉంది ఎట్లా చెప్తావురా అనొచ్చు. ఇందులో ఉన్నదే చూసి చెప్తావురా. అతనికి బాబాపై అపరిమితమైన ప్రేమ కలిగింది. దున్నపోతు లాంటి శరీరంతో పుష్టిగా ఉండి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించేవాడు అతను. ఎవరు? ఈ రోహిల్లా అనేవాడు. ఎవరిని లెక్క చేసేవాడు కాదు. దేహానికి పాదాల వరకు జీరాడే కఫ్ని వేసుకునేవాడు. వీళ్ళందరికీ ఇది ఒక అలవాటు అనుకుంటా, ఈ కఫ్ని వేసుకోవటం అనేది. మసీదులోనే ఉండేవాడు, అది రాత్రైనా పగలైనా. మసీదు కానీ చావడి కానీ. ఏ మసీదులో? బాబా గారు ఉండే మసీదులోనే రాత్రి పగలు అక్కడే ఉండేవాడు. గొంతెత్తి గట్టిగా పట్టరాని ఉల్లాసంతో ఇష్టం వచ్చినప్పుడు కల్మా చదువుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు ఆయనకి పట్టరాని ఉల్లాసం వస్తుందంట. ఆ పట్టరాని ఉల్లాసం వచ్చినప్పుడు కల్మా చదువుతూ ఉండేవాడు. కల్మా అంటే మీకు తెలుసు కదా. సాయి మహారాజు శాంతి స్వరూపులు, కానీ గ్రామ ప్రజలకి మాత్రం రోహిల్లా తరహాకి చెప్పలేనంత విసుగు కలిగింది. అర్ధరాత్రి పూట కూడా ఈ పెడబొబ్బలు అలా నడుస్తూ ఉండేవి. వాళ్ళ కంటికి నిద్రాదేవి కరువైంది. ఎవరు? ఈ రోహిల్లా అరిసేటటువంటి ఈ పిచ్చి పిచ్చి అరుపులకి, లేదా పెద్దగా చదివేటటువంటి ఆ కల్మాకి వాళ్ళకి ప్రశాంతంగా నిద్రపోవటానికి కూడా లేకుండా పోయింది. పగలంతా మలమలమాడే ఎండలో పొలంలోనో అడవిలోనో కష్టం చేసుకుని తీరా రాత్రి అయ్యేసరికి ప్రశాంతంగా నిద్రపోదామంటే ఉండేది కాదు. దాంతో ప్రజలకి చాలా బాధ కలిగింది. బాబాకేమో ఏ బాధ ఉండదు, ఆయనకి ఎందుకు ఉంటుంది? కానీ జనులకు మాత్రం అది చాలా ఇబ్బంది కలిగించింది. రాత్రి సుఖంగా నిద్రపోలేకపోవటం వల్ల రోహిల్లా మీద వారికి పట్టనంత కోపం వచ్చింది. ముందుకు పోతే నుయ్యి, వెనక్కి పోతే గొయ్యిలా అయ్యింది వాళ్ళ పని. ఎంతకని చూస్తూ ఊరుకుంటారు? రాత్రింబవళ్ళు ఒక్కటే నస. ఏం చెయ్యాలరా బాబు అని వాళ్ళకి పెద్ద విచారం పట్టుకుంది. రోహిల్లా అసలే తల తిరుగుడు మనిషి, పైపెచ్చు అతనికి బాబా ఒత్తాసొకటి. ఇది మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రామస్తులందరూ తిరుగుబాటు చేసి వాడిని పంపించేయాలనుకుంటే పెద్ద పనేం కాదు. వాడిని పట్టుకొని 4 ఉతికి తరిమేయగలరు. కానీ వాడికొన్న ధైర్యం ఏంటి? సాయిబ్ గారి సపోర్ట్ ఉంది, వెనకాల వెన్నుదన్నున్నాడు ఈయన. దాంతో అతను హద్దు పద్దు లేకుండా మరింత రెచ్చిపోతున్నాడు. మొండిగా గర్విష్టిగా అయిపోయాడు. గ్రామస్తులని నోటికొచ్చినట్లు మాట్లాడసాగాడు. వీళ్ళని రాత్రిళ్ళు నిద్ర లేకుండా చేయటమే కాకుండా ఇక వీళ్ళని తిట్టడం కూడా మొదలుపెట్టాడు. నోటికొచ్చినట్లు మాట్లాడి బూతులు కూడా తిట్టుండొచ్చు కదా. వాళ్ళకి ఎదురు తిరిగాడు. అప్పుడు ఊరంతా కూడా అతని మీద తిరగబడింది. సాయి జనని ప్రేమామృత ధారలు కురిపించే అత్యంత కరుణామయి అని, శరణాగతులను రక్షిస్తుందని గ్రామస్తులంతా దయనీయమైన తమ ఇబ్బందిని విన్నవించుకోవటానికి బాబా దగ్గరకు వచ్చారు. ఆ రోజు హిందువుల దుస్థితి చూడండి. వాళ్ళని ప్రశాంతంగా బ్రతకడానికి లేకుండా, ప్రాథమిక హక్కులు కదా ఇవన్నీ, పగలంతా కష్టపడి పనిచేసి వచ్చారు, రాత్రిపూట నిద్రపోవాలి కదా. వాళ్ళు కనీసం ప్రాథమిక హక్కులు కూడా లేకుండా, ఒకడు పని పాట లేకుండా, ఇప్పుడు ఈయన భిక్షాటనికి వెళ్ళి ఏదో తీసుకొచ్చి వాడిని మేపుతాడు కదా, ఈ రోహిల్లా అనేవాడు అక్కడ తింటా ఉంటాడు, వాడు పని చేసుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ కాయ కష్టం చేసి బ్రతకాలి, కుటుంబాలని పోషించుకోవాలి, రాత్రి నిద్రపోతే తప్ప పగలు పని చేసుకోలేరు. అలాంటి వీళ్ళని హింసిస్తుంటే వీళ్ళు నోరెత్తి మాట్లాడడానికి లేకుండా పోయిందంట అక్కడ.
వాళ్ళ బాధ చెప్పుకోవడానికి బాబా దగ్గరికి వచ్చారు. అయితే బాబా వాళ్ళని పట్టించుకోకపోగా గ్రామస్తులతో రోహిల్లాను బాధించకండి, బాబా గారి విశ్వరూప సందర్శనం దర్శించండి, ఇప్పుడు రోహిల్లాను బాధపరచకండి. ఎవరిని బాధపరుస్తున్నారు? అతనంటే నాకెంతో ఇష్టం. ఈ రోహిల్లా భార్య పరమ గయ్యాళి, అతనితో ఆమెకు పొత్తు కుదరటం లేదు. అందుకని అతన్ని తప్పించుకుని ఆ నికృష్టురాలు నా వద్దకు రావాలని ఉబలాట పడుతోంది. ఇప్పుడు ఈయన వాడే భాష కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. సాహిబ్ గారు మాట్లాడే భాష. ఈ రోహిల్లాకి ఒక భార్య ఉంది, వాళ్ళిద్దరికీ కుదరట్లేదు, అతన్ని తప్పించుకుని నా దగ్గర రావాలని అది ఉబలాట పడుతుంది. ఆ ముండకి పరదా వేసుకోవాలని కూడా తెలీదు, బహుశా బుర్కా అనుకుంటా. అది సిగ్గు బిడియాలను వదిలేసింది. దాన్ని బయటికి నెట్టేసినా అది బలవంతంగా ఇంట్లో దూరుతోంది. అతను కేకలు పెట్టడం ఆపేసినప్పుడు ఆ సందు చూసుకుని ఆ దుర్బుద్ధి మొండ ఇంట్లోకి దూరాలని చూస్తోంది. అయితే అతను కేకలు పెడుతుంటే మాత్రం అది ఖచ్చితంగా పారిపోతుంది. దాంతో నాకు సుఖ సంతృప్తులు కలుగుతాయి. ఆ దుర్బుద్ధి కలిగినటువంటి రోహిల్లా భార్య అనే ముండ ఈయన దగ్గరికి దూరి బలవంతంగా ఈయన ఇబ్బంది పెడుతుంది. ఈ రోహిల్లా కేకలు పెడుతుంటే మాత్రం అది పారిపోతుంది. కాబట్టి ఆ రోహిల్లా అనేవాడు అరిస్తేనే నాకు సుఖము సంతృప్తి కలుగుతాయి. ఎవరూ కూడా అతని జోలికి పోకండి, అతన్ని ఇష్టం వచ్చినట్లు అరవనివ్వండి. అతను లేకపోతే నాకు రాత్రి గడవదు. అతని వల్లే నాకెంతో సుఖం కలుగుతుంది. అతను అలా అరవటం నాకు చాలా లాభం. అలా పరోపకారం చేసే రోహిల్లా నాకు అత్యంత సుఖకారకుడు. అతన్ని అలా హాయిగా అరుచుకొనివ్వండి, అది నాకు శుభప్రదం. లేకపోతే ఆ దుష్టురాలు రోహిల్లా భార్య నన్ను కష్టపెడుతుంది. అది అలసిపోతే అప్పుడు అది తనంత తనే ఊరుకుంటుంది. అప్పుడు మీ పని పూర్తవుతుంది. ఆ ముండ నన్ను పట్టుకోకుండానూ ఉంటుంది. సాయి మహారాజు అలా అనగానే అక్కడ అలజడి సద్దుమణిగింది. బాబా మనసుకి వాడిది గొడవ అని అనిపించట్లేదు కదా. మరి ఆయనతో చెప్పడం వల్ల మనకేం ఉపయోగం? అసలే ఈ రోహిల్లాకి అరుపులంటే ఇష్టం. అందులోనూ ఇప్పుడు పెడబబ్బలు పెట్టడానికి వాడికి స్వేచ్ఛ కూడా దొరికింది. గొంతెండిపోయే వరకు హద్దు పద్దు లేకుండా అదే పనిగా కల్మా చదువుతున్నాడు. బాబా ఎంత క్షమాశీలురు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమైందంటే పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లుగా వెళ్ళి అసలు ఈయనేం చెప్తాడు పెద్ద మనిషి అని అక్కడికి వెళ్ళి చెప్పారు కదా, వాడిని అరవనివ్వండి, అసలు మీరేమీ మాట్లాడకండి అని చెప్పేశాడు. వాడికి ఇంకా ఫ్రీడమ్ వచ్చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా, మతం మారిన వాళ్ళకి ఎస్సీ హోదా వర్తించదని చెప్పి అఫీషియల్గా ఒక కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినట్లుగా ఈ పెద్ద మనిషి చెప్పేశాడు. దాంతో వాడు ఇంకా రెచ్చిపోవడానికి అవకాశం దొరికింది. ఇక్కడ బాధితులు ఎవరు? పెద్ద మనిషి ఎవరి పక్షాన్ని చెప్తున్నాడు? పైగా ఏమంటున్నాడు? అతను లేకపోతే నాకు రాత్రి గడవదు, అతనే నాకు సుఖకారకుడు అని సమర్థ సాయినాథ్ మహారాజు గారు చెప్తూ ఉన్నారు. ఎట్లా చెప్తావురా? సాయి సబ్జెక్ట్ చూసి చెప్తున్నాంలా. ఇక్కడ ఈ లైన్ ఏం రాశారు? బాబా ఎంత క్షమాశీలురు అంట. ఆయనని క్షమించాడు. ఎవరిని క్షమించాడు? వీళ్ళిద్దరూ కలిసి ఊళ్ళో వాళ్ళని నడిపిస్తున్నారు. నువ్వు అడవరా, నీకు నేను సపోర్ట్ చేస్తానని ఈయన, ఆడు పిచ్చి గావు కాకలు పెట్టడం వాడు. వీళ్ళిద్దరూ కలిసి ఊళ్ళో వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తుంటే వాళ్ళందరూ కలిసి వీళ్ళని క్షమించారు, లేదా భరిస్తున్నారు, లేదా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు ఆ ఊర్లో ప్రజలు. ఆ రోజు అలా తల బద్దలైపోయే అరుపులతో ఆయన అలా తల్లీనులవుతారేమిటి, అతను ఎంత భయంకరంగా అరుస్తాడు, అతని గొంతెండిపోదేమిటి అని గ్రామ ప్రజలు ఆశ్చర్యపోయేవారు. వీడు అరిసి అరిసి గొంతెండి చచ్చిపోతే బాగుంటుందేమో అని కూడా కొంతమంది అనుకుని ఉండేవారు ఆ రోజు. అతన్ని బెదిరించకండి అంటూ బాబా మాత్రం ఒకటే అభ్యర్థన. ఇదేం సైకోయేజోరా నాయన. రోహిల్లా చూడటానికి పిచ్చి ఫకీర్లా ఉన్నప్పటికీ అతనికి బాబా పట్ల అత్యంత ఆదరం. తన ధర్మం ప్రకారం గొప్ప ఆనందంతో అతను కల్మా చదువుతూ ఉండేవాడు. తమ వాక్కు చిన్నదా పెద్దదా అన్న ఆలోచన భక్తుల మనసుల్లో ఉండదు. వారు తమకు కలిగిన స్ఫూర్తి ప్రకారం ఇష్టం వచ్చినట్లు హరినామాన్ని గర్జిస్తారు. అంటే ఇక్కడ ఈ కల్మా అనేది ఇస్లాం సంప్రదాయం కదా, వాళ్ళ మతాచారం కదా. దాన్ని హిందువులకి కూడా, ఇప్పుడు ఆయన కల్మా చదివినా అల్లా పేరు చెప్పినా పరమాత్మ గురించి మనం భావించే పరమాత్మే కాబట్టి అతను కూడా మీరు ఒక గొప్ప భక్తుడిగా భావించండి. ఆ రోహిల్లా అనేవాడు గొప్ప భక్తుడు. ఆయన ఆ గొప్ప భక్తిలో ఆయనకి ఆ ఉన్మాదపు చేష్టలు వస్తున్నాయి. అందరినీ ఊళ్ళో వాళ్ళని బూతులు తిడుతున్నాడు, పెద్ద పెద్దగా అరుస్తున్నాడు, నిద్ర లేకుండా చేస్తున్నాడు. కాబట్టి ఇదంతా కూడా భక్తిలో ఒక ఉన్నతమైన స్థాయిలాగా మీరు భావించాలి అని చెప్పి ఇప్పుడు సాహిబ్ గారు ఉపదేశం అన్నమాట వీళ్ళకి. రోహిల్లా తన స్వాభావికమైన కర్కశంగా ఉండే బొంగురు గొంతుకతో అల్లాహో అక్బర్ అనే నామాన్ని గర్జించేవాడు. ఇప్పుడు కూడా కొంతమంది అల్లాహో అక్బర్ అని అరుస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు అరుస్తారో మీకు తెలుసు. నిరంతరం ఆనందం పొంగుల వారే మనసుతో కల్మా చదువుతూ ఉండేవాడు. హరినామం అంటే విసుక్కునే వారి అపవిత్రతకి బాబా భయపడేవారు. ఇదేంటి అసలు హరినామం అనే అసలు ఎందుకు వస్తుంది ఇది?
అంటే ఇది చాలా స్ట్రాటజికల్గా హిందువుల్ని ఎర్రిపప్పలు చేశారు లేదు అక్కడ. ఆయన భజన అంటే ఇష్టపడేవారిని ఊరికే ఎందుకు తరిమేస్తారు అనేవారు. నా భక్తులు భజన చేసే చోట నేను నిద్రైనా పోకుండా ఉండిపోతాను అన్న భగవంతుని మాటను బాబా అనుభవపూర్వకంగా చూపించారు. అంటే ఇక్కడ అతను అల్లాహు అక్బర్ అంటుంటే ఆ అల్లా ఈయన సాయిబ్ గారా, వీడు నా భజన చేస్తున్నాడు కాబట్టి నేను నిద్రపోకుండా ఉంటున్నాను అని సాయిబ్ గారి ఉద్దేశమా? ఇది స్పష్టంగా ఈ లైన్లో వాళ్ళు రాయండి. సాయిబ్బే ఈ సాయిబాబానే అల్లా కాబట్టి ఆయన అల్లాహు అక్బర్ అని అరుస్తుంటే, తన భక్తుడు అరుస్తుంటే ఈయన ఆనంద పారవశుడై వింటూ ఉన్నాడు కాబట్టి ఈయనే అల్లా అని చెప్పి రాయండి స్పష్టంగా. ఈయన శ్రీహరి అవతారం, పరమశివుడు అవతారం అని రాశారు కదా, అల్లా అవతారం అల్లానే ఈయనని రాయండి, ఉంటుందేమో చూద్దాం. ఈ పుస్తకం కానీ ఈ పుస్తకాన్ని ప్రింట్ చేసిన వాళ్ళు ఉంటారేమో చూద్దాం. ఎండు రొట్టెనో చద్దన్నాన్నో అడుక్కు తినటమో అది లేకపోతే పొస్తుండటమో చేసే రోహిల్లాకి భార్య అక్కడ. చూసారా, వీడికి పొట్ట గడవటం కోసం కించిత్ పని చేయాల్సిన అవసరం లేదు, ఏదో ఒక ముద్ద అడుక్కుంటాడు. అది కూడా మరి వాడికి పెట్టకపోయినా సాయిబ్ గారికి పెడతారు కదా, ఆ పెట్టిన దాంట్లో వీళ్ళెదరూ పంచుకు తింటారు. ఇక వీడు ఊళ్ళో వాళ్ళని వేధిస్తూ ఉంటాడు. ఆమె బాబా వద్దకు పోవటం ఏమిటి? రోహిల్లా బికారి, ఒక్క పైసా విలువ చేయడు. అతనికి పెళ్ళేమిటి, భార్య ఏమిటి? బాబా పసితనం నుంచి బ్రహ్మచారి. ఈ కథంతా కాల్పనికమే. రోహిల్లా గొంతు చించుకున్నా సరే ఆ కల్మా విని బాబాకి సంతోషం కలుగుతుండేది. దాన్ని ఆయన రాత్రింబవళ్ళు వినేవారు. నిద్రంతా దాని ముందది విషప్రాయం. వీళ్ళు సాయి భక్తులు ఏం చెప్తారంటే ఆ రోహిల్లాకి ఉండే దుర్గుణాలే అతని భార్యగా చెప్పాడు అని అంటారు. మరి అంతకుముందు ఒక అధ్యాయంలో చూసాం కదా, దేవ్ అనే ఒక వ్యక్తికి, హిందువుకి కొన్ని డౌట్స్ వస్తే అమ్మలక్కలు తిట్టాడు కదా. మరి ఈ రోహిల్లాకి దుర్గుణాలు ఉంటే మరి వీడిని కూడా అమ్మలక్కలు బూతులు తిట్టచ్చు కదా, వీడిని కూడా ఇటుకురాలు పెట్టి కొట్టచ్చు కదా, సట్కా పెట్టి వీపు పగల కొట్టచ్చు కదా. వీడిని ఎందుకు కొట్టలా, వీడిని ఎందుకు బూతులు తిట్టలా? వాడికున్న దుర్గుణాలకి ఒక స్త్రీ రూపం కల్పించి ఆముండా అని ఆ దుర్గుణాలను తిట్టాడు. అక్కడ జస్ట్ క్వశ్చన్స్ అడడానికి వస్తే ఆయన అమ్మలక్కల బూతులు తిట్టాడు. అంటే ఇక్కడ కల్మా చదువుతుంటే ఆయనకి హాయిగా ఉంటుందంట. ఆ తర్వాత లైన్ చూడండి, కల్మా అనే ప్రబోధాత్మక వాణి ఎక్కడ, గ్రామస్తుల వ్యర్థమైన చాడీలెక్కడా. కల్మా అంటే ఏంటి? లా ఇలాహ ఇల్లల్లాహ మహమ్మదు రసూలుల్లాహ్ అంటే అల్లాహ్ ఒక్కడే దేవుడు, మహమ్మద్ ఆయన యొక్క ప్రవక్త. ఈ కల్మా ఎవరైతే చదువుతారో వాళ్ళు ఇస్లాం మతాన్ని ఆచరించేవాళ్ళు, ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అంత ఉన్నతమైనటువంటి ఆ ప్రబోధాత్మక వాణి అక్కడ, గ్రామస్తుల వ్యర్థమైన చాడీలు ఎక్కడ. అంటే పాపం ఇంత బాధపడుతున్న వీళ్ళేమో వీళ్ళ బాధ చెప్పుకుంటే వీళ్ళ చాడీలు అయిపోయినాయి అంట. వాడేమో ప్రబోధాత్మక వాణి, వాడిది పని పాట లేకుండా పోరంబోకులాగా దున్నపోతులాగా తెగబలిసి ఆ కరుకు గొంతేసుకుని రేద్రిపోట వీళ్ళని నిద్రలు పోనీయకుండా దున్నపోతులాగా అరుస్తూ ఉంటే వాడిది ప్రబోధాత్మక వాణి అంట. వారిని సరైన మార్గంలో పెట్టడానికే బాబా ఈ నాటకం ఆడారు. ఎవరిని సరైన మార్గంలో పెట్టాలి? ఈ తీరుగా నామస్మరణను ఇష్టపడే రోహిల్లా సాంగిత్యం తమకిష్టం అన్న తమ అభిప్రాయాన్ని అందరికీ అనుభవపూర్వకంగా చూపించారు బాబా. ఆహా బాబా, నీ లీలలు అద్భుతం బాబా. దృశ్యము, ద్రష్ట, దర్శనము ఈ మూడు గాఢ చైతన్యంతో నిండి ఉంటాయి మొదలుపెట్టాడయ్యో. తెలుసుకున్నవారు బ్రాహ్మణులైనా ముస్లింలైనా వారిద్దరూ ఆయనకు ఒకటే అనిపించింది. బాబా గారి లీలలు మనలాంటి సామాన్యులకి ఏం అర్థమవుతాయి చెప్పండి? బ్రహ్మజ్ఞానులు ఉన్నారు కదా బాబా గారి భక్తులు, వాళ్ళు మాత్రమే ఈ పరమార్థాన్ని మనకి విడమరిచి చెప్పగలరు. ఇంకొక అధ్యాయంలోకి పోదాం ఇప్పుడు మనం. 11వ అధ్యాయం 123వ పేజీలో ఓసారి కళ్యాణికి చెందిన సిద్దిక్ ఫాల్కే అనే పేరు గల ఒక ముస్లిం మక్కా మదీనా యాత్రలు చేసి షిరిడీ చేరుకున్నాడు. ముస్లిమ్స్ని ఎవరినన్నా తిట్టాడా అని మనం అడిగాం కదా, ఈ సిద్దిక్ ఫాల్కేని తిట్టాడు అని బాబా భక్తులు కఫ్ని పైకెత్తుకుని వచ్చేస్తారు కదా. అందుకని ముందే చెప్తున్నా, అది కూడా నేనే చెప్తున్నా ఎందుకు తిట్టాడు, ఆ సందర్భం కూడా చూద్దాం. వృద్ధుడైన హాజీ అంటే బ్రాకెట్లో మక్కా మదీనా అంటే హజ్ యాత్ర చేసిన వారిని హాజీలు అంటారు అని రాశారు. ఉత్తరం వైపు ఉన్న చావల్లో దిగాడు. మొదట 9 నెలలు బాబాకి అతనిపై కరుణ కలగలేదు. ఈ హజ్ యాత్ర చేసి వచ్చినటువంటి సిద్దిక్ ఫాల్కే అనే ముస్లింకి ఇక్కడ సాయిబాబా గారు దర్శనం ఇవ్వకుండా వెయిట్ చేపిస్తూ ఉన్నాడు కొన్ని నెలల పాటు అని రాశారు ఈ పారాగ్రాఫ్ అంతా. అయితే అక్కడ ఒక వ్యక్తి అతను సలహా ఇచ్చాడు సిద్దిక్ ఫాల్కేకి, నువ్వేం చేస్తావంటే మాధవరావు దేశపాండే సహాయం తీసుకున్నావంటే నీ మనసులోని ఇచ్చి నెరవేరుతుంది. మొదట నంది దర్శనం చేసుకోకుండా శంకరుడు ప్రసన్నుడు అవుతాడా అంట. అబ్బా, ఇద్దరు ముస్లిమ్స్ మధ్య ఆ కలయికని వీళ్ళు ఇక్కడ నంది శివుడిని పెట్టేశారు ఇక్కడ.
అంటే ఇక్కడ ఒక పర్సన్ వచ్చి ఈ సిద్దిక్ ఫాల్కేకి ఏం సలహా ఇచ్చాడు, మాధవరావు దేశపాండే సహాయం తీసుకుంటే నీకు దర్శనం అయిపోతుంది అని చెప్పాడు. బాబాతో ప్రశాంతంగా సంభాషించాలనుకున్న వారితో కలిసి మొదట మాధవరావే వెళ్ళాలి. అతనప్పుడు వాళ్ళు ఎవరో, ఎక్కడి నుంచి ఎలా వచ్చారో ఈ విషయాలన్నీ మధురోక్తులతో బాబాకి చెప్పేవాడు. వారి పని అలా ప్రారంభమైందంటే సాయి సమర్థులు వారితో మాట్లాడడానికి సిద్ధపడేవారు. మరి ఈయన మహాత్ముడు పరమాత్ముడు కదా, అన్నీ తెలిసిపోతాయి కదా ఈయనకి. మాధవరావు దేశపాండే వచ్చిన వాళ్ళందరి వివరాలు కనుక్కుని మళ్ళీ అక్కడికి వెళ్ళి చెప్తే తప్ప ఎవరెవరితో మాట్లాడాలో అప్పుడు డిసైడ్ చేసుకునేవాడు ఆయన. అంటే ముందే ఈయనకి తెలుసు, ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈయనకి ఎవరెవరు ఎందుకు వస్తున్నారో అనేది. ఎవరు కూడా మాధవరావు దేశపాండే దాటి డైరెక్ట్గా సాయిబాబా దగ్గరికి వెళ్ళలేరు. వాళ్ళు బాబా దగ్గరికి వెళ్ళాలంటే మాధవరావు దేశపాండేకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అసలు నేను ఎందుకు వచ్చాను ఏంటి అనేది. ఇవి మహిమలుగా మిరాకిల్స్గా తర్వాత రాసుకున్నారనమాట. ఒక్కసారి నా తపన నెరవేర్చు, కలవటం ఎంతో దుర్లభమైన బాబాతో నాకు కలయిక కలిగించు. ఆ ప్రకారంగా మాధవరావుని అర్థించేసరికి అతను ఆ పని కష్టమైనా కాకపోయినా ప్రయత్నం చేసి చూడాలని మనసులో దృఢంగా నిర్ణయించుకున్నాడు. అప్పుడు అతడు మసీదుకి వెళ్ళి ధైర్యం తెచ్చుకుని చాలా నెమ్మదిగా బాబా దగ్గర ఈ ప్రస్తావన తెచ్చాడు. బాబా ఆ వృద్ధుడు ఎంతో బాధపడుతున్నాడు, అతనిపై దయ చూపండి. ఆ హాజీ మక్కా మదీనా యాత్రలు చేసి మీ దర్శనం కోసం షిరిడీ వచ్చాడు. అతనిపై మీకు కరుణ కలగటం లేదు ఎందుకని? అతన్ని మసీదులోకి రానివ్వచ్చు కదా. లెక్కలేనంతమంది మసీదులోకి వచ్చి దర్శనం చేసుకుని పోతుంటారు కదా. అతనిచే ఎందుకిలా నిరీక్షింపజేస్తున్నారు? అతనిపై ఒక్కసారి మీ కృప చూపారంటే అతను మసీదులో మిమ్మల్ని కలవగలుగుతాడు. అతను తన మనసులోని మాట చెప్పుకొని వెంటనే వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ మనకు డౌట్ రావచ్చు, ఇప్పుడు ఈ సిద్దిక్ ఫాల్కే అనే ముస్లిం సాయిబాబాని ఏ దృష్టితో దర్శనం చేసుకోవాలనుకుంటున్నాడు? అంటే ఈయన్నే దేవుడు అనుకుంటున్నాడా? పొరపాటును కూడా అనుకోరు, వాళ్ళకి దేవుడు అలానే. కాకపోతే ఈయన ఒక సూఫీ మత ప్రవక్త, సూఫీ మత బోధకుడు. ఆ దృష్టితో కూడా ఆ మత బోధకుల దర్శనం చేసుకోవాలనుకుంటారు, వాళ్ళతో కాసేపు మాట్లాడాలనుకుంటారు, సంభాషించాలనుకుంటారు, వాళ్ళతో కలిసి మాట్లాడితే వాళ్ళకి మంచిది అనుకుంటారు, శుభప్రదం అనుకుంటారు. ఆ దృష్టితో మన మత బోధకుడు కదా, మన మత ప్రవక్త అల్లా భక్తుడు కదా, కాబట్టి ఈయన్ని కలిసి దర్శనం చేసుకుందాము అనేదే సిద్దిక్ ఫాల్కి యొక్క ఆలోచన తప్ప ఈయన దేవుడని కాదు. ఇప్పుడు మనోళ్ళు ఏంటి దేవుని చేసేసారు, ఈయన్ని పరమాత్మనే. సరే వీళ్ళు వచ్చి అడిగారు, మరి ఎందుకు పాపం ఆయన అంత నిరీక్షింపజేస్తున్నావు అంటే, అప్పుడు ఈ బాబా గారు ఏం చెప్తున్నా చూడండి, శామ్యా నువ్వు ముక్కుపచ్చలారని పసిపాడివి, అల్లా అనుగ్రహం లేనప్పుడు నేను మాత్రం అతనికి ఏం చేయగలను అంటున్నాడు చూడండి. ఇక్కడ ఇస్లాంలోకి వచ్చేటప్పటికి నేను దేవుణ్ణి పరమాత్మని చెప్పట్లా, నా పైన ఒక బాస్ ఉన్నాడు అల్లా, ఆయన అనుగ్రహం లేకపోతే నేను ఏమీ చేయలేను అంటాడు. మరి అది హిందుత్వంలోకి వచ్చేటప్పటికి ఆయనే రాముడు అయిపోతాడు, ఆయనే కృష్ణుడు అయిపోతాడు. ఇక అల్లా మియాకి రుణపడి ఉండకపోతే ఈ మసీదు పైకి ఎవరైనా ఎక్కగలరా? ఆణిముత్యం ఇది. అంటే ఇప్పుడు మీరు షిరిడీకి వెళ్ళేవారు కూడా అల్లా మియాకి రుణపడి ఉంటేనే మీరు షిరిడీకి వెళ్ళగలరు. కాబట్టి ఎవరెవరు అల్లా మియాకి రుణపడి ఉన్నారో వాళ్ళందరూ కూడా షిరిడీకి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఎట్లా చెప్పగలరా? దీంట్లో ఉందిరా, ఇక్కడ ఫకీరు చేతలు అద్భుతం, నేను అతని యజమానిని కాను. సరే అతని దగ్గరికి వెళ్ళి దగ్గరలో ఉన్న ఆ బావి కవతల ఇరుకుదారి ఉంది, దానిలోంచి చక్కగా నడిచి రాగలవా అని స్పష్టంగా అడుగు అని శ్యామ అని అతని దగ్గరికి పంపారు. పైనేమో శామ్యా అని రాశారు, ఇక్కడేమో శ్యామ అని రాశారు. సర్లే సేమ్యా అని రాయలేదు, సంతోషం. అందుకు హాజీ ఇలా సమాధానం ఇచ్చాడు, అదెంత కష్టమైనా సరే దానిలో నేను చక్కగా నడిచి వస్తాను, నువ్వు ఆ ఇరుకుదారిలో నుండి నడిచి రాగలవా అతను అడుగు అని చెప్పి పంపించాడు. ఎంత కష్టమైనా నడిచి వస్తానని చెప్పాడు అతను. ఎవరో సిద్దిక్ ఫాల్కే ముస్లిం. అయితే నన్ను ఆయన ప్రత్యక్షంగా కలవనివ్వాలి, ఆయన చరణాల వద్ద నన్ను కూర్చోనివ్వాలి. శ్యామ ద్వారా వచ్చిన సమాధానాన్ని విని బాబా అతన్ని ఇలా అడిగించారు, 4 వాయిదాల్లో 4,000 రూపాయలు నాకు ఇస్తావా? ఈ విషయం గురించి మాధవరావు అడిగినప్పుడు హాజీ ఆ మాట వేరే అడగాలా, వేలేమిటి కోరాలే కానీ 4 లక్షలైనా ఇస్తాను అన్నాడు. అది విని బాబా శ్యామాచే మళ్ళీ ఇలా అడిగించారు, ఈరోజు మసీదులో మేకను కొయ్యాలనుకుంటున్నాం. ఆయన మేక మాంసం తినేవాడు, ఎవరు అమ్మారా మేకను అక్కడ అని మా అమ్మా నాన్నల ప్రస్తావన తెచ్చాడు ఒకడు, గుడుంబాగుడు ఒకడు. అక్కడ మసీదులో మేకను కొయ్యాలనుకుంటున్నాడంట. నీకు మాంసం కావాలా, ఒక భాగంలోని మాంసం అంతటితో సహా ఎముకలు కావాలా, లేక నీ మనసులో దాని వృషణాలు తినాలన్న కోరిక ఉందా? వృషణాలంటే తెలుసుగా, కాయలు అవి తినాలనుకుంటున్నావా? అవి తినాలనుకుంటే వాటి వరకు చక్కగా కోసి ఆ కాయలు చేతిలో పెడతాడనమాట. నిశ్చయంగా ఏం కావాలో ఆ ముసలాన్ని అడుగు. ఓహో అప్పుడు ఈయన మంచి వయసులో ఉన్నాడా? ఆ ముసలాన్ని అడుగు. ఈ ప్రకారంగా బాబా అన్న మాటలన్నీ శ్యామ హాజీతో చెప్పాడు. అయితే హాజీ స్పష్టంగా వీటిల్లో నాకేది అక్కర్లేదు, మీ మనసుకి ఏది ఇవ్వాలనిపిస్తే అది నాకు ఇవ్వండి. నాకు ఒకే ఒక కోరిక ఉంది, మట్టి పాత్రలో ఉండే చిన్న మొక్క అయినా సరే ఒకవేళ నాకు లభిస్తే నాకు శుభం జరుగుతుందని నేను అనుకుంటున్నా.
హాజీ పంపిన ఈ కబురు అందుకుని మాధవరావు వెనక్కి తిరిగి వచ్చాడు. ఇదంతా రాయబారం నడుస్తోంది 2-3 దఫాలుగా. అతను చెప్పిన సమాధానం చెప్పాడు. నాకు ఆ కాయలనే కాదు, ఏది పెట్టినా నేను తింటాను, ఒక చిన్న మొక్క అయినా పర్వాలేదు అని ఈ సిద్దిక్ ఫాల్కే చెప్పాడు. అతను బాబాకి ఈ విషయం చెప్పగానే బాబా మండిపడ్డారు. నీరు నింపే కుండను స్వయంగా ఎత్తి ద్వారంలోంచి బయటికి విసిరి మెంట్లో చేసినాయి. ఇంకా ఆ స్ప్లిట్ పర్సనాలిటీ లాంటిది సంథింగ్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది కదా ఆయనకి, అది వచ్చేసింది. తమ చేతిని గట్టిగా కొరుక్కుంటున్నాడు. హాజీ దగ్గరకు వచ్చారు. ఇక్కడ చూడండి తమాషా. మామూలుగా అయితే హిందువులను అయితే వచ్చి కొట్టడం చేసేస్తాడు కదా, కానీ కొట్టేంత కోపం వచ్చినా హాజీని కొట్టట్లా, ముస్లింలు కొట్టట్లా, ఆయన చేతులు కొరుక్కుంటున్నాడు. అని ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఆయన కొరుక్కుంటున్నాడు. అది హిందువులు అయితే కొట్టేసేవాడు. తమ 2 చేతులతో కఫ్నీని పైకెత్తుకుని 2 చేతులతో ఆ కఫ్నీని పైకెత్తి, నీ మనసులో ఏమనుకుంటున్నావు? ఈ సిద్దిక్ ఫాల్కే దగ్గరికి వచ్చేసాడు. నా ఎదుట నీ గొప్పలు ప్రదర్శించుకుంటున్నావా? ముసలాడి బుద్ధి చూపిస్తున్నావు. ఇదేనా నువ్వు ఖురాన్లో చదివింది? అండర్లైన్ చేసుకోండి, ఇది అండర్లైన్ చేసుకోండి. ఇదేనా నీవు ఖురాన్లో చదివింది? మక్కా యాత్ర చేసి కూడా నీవు అహంకారం పెంచుకుంటున్నావు, అయినా నువ్వు నన్ను గుర్తించలేకున్నావు. ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. నువ్వు నన్ను గుర్తించలేకున్నావు, అండర్లైన్. ఈ ప్రకారంగా బాబా హాజీని అవమానించారు. మాటలతో, ఉచ్చరించలేని మనసుతో, కనీసం ఊహించనైనా లేని మాటలు ఈయన కూడా బూతులు తిట్టాడు. కనీసం మనం ఊహించడానికి కూడా సాధ్యంగాని తిట్లు తిట్టాడు. హాజీ భయంతో ఎంతో వణికిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ చూద్దాం. ఇక్కడ ఎందుకు కోపం వచ్చింది? ఆయన ఏమన్నాడు? నువ్వు కాయలు తినాలనుకుంటున్నావు అంటే నాకు కాయలే అవసరం లేదు, ఏదైనా తింటాను, ఏదైనా పర్వాలేదు అన్నాడు. అందులో తప్పేంటి? ఏదో ఒక విధంగా నాకు సాయిబాబా దర్శనం కల్పించండి, నేను ఆయనతో కాసేపు ఆయన పాదాల దగ్గర కూర్చొని భగవంతుడి గురించి మాట్లాడాలనుకుంటున్నాను, ఏదో ఆయనకి ఏదో చిన్న చిన్న క్వశ్చన్స్ కోరికలు ఉంటాయి కదా, కాసేపు సంభాషించాలనుకుంటున్నాను. తప్పేంటి అంటే ఇక్కడ ఇదేనా నువ్వు ఖురాన్లో చదివి? ఖురాన్ ఏం చెప్తుంది? మనకి అల్లా మీద తప్ప ఇంకెవరితో మనకు అంత రిలేషన్ ఉండకూడదు, ఇంకా ఆయనే పరమాత్మ. నువ్వు నా చుట్టూ తిరుగుతావేంటారు నువ్వు? ఖురాన్ ఏం చెప్పింది దాన్ని ఫాలో అవ్వు. నువ్వు అదవుతుందా? నువ్వు ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు? ఇక్కడ నేను ఇక్కడ ఒక మిషన్లో ఉన్నాను, ఇక్కడ వీళ్ళందరినీ ఏం చేయాలో నేను చూసుకుంటున్నాను, నువ్వు నా చుట్టూ ఎందుకు? అంటే ఈయన ఎజెండా ఏంటి? హిందువులందరినీ ఆయన చుట్టూ కూర్చోబెట్టుకోవాలి, హిందువులందరినీ ఆయన చుట్టూ అక్కడ కాన్సన్ట్రేషన్ చేయించాలి. వాళ్ళ ఫోకస్ అంతా కూడా వేరే దేవతల వైపుకి వెళ్లకుండా అక్కడ ఆయన వైపు పెట్టుకోవాలి. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. 22వ అధ్యాయం 273వ పేజీలో ఇక్కడ సాయిబు గారి కాలి బొటనవ్రేలి మహిమను వర్ణిస్తున్నారండి. ఇక్కడ ఆ బొటనవ్రేలి మహిమ ధన్యం. బాబా స్వయంగా వేణుమాధవుడై, చూసారా ఇక్కడ బాబా స్వయంగా వేణుమాధవుడు అయిపోతాడు, శ్రీకృష్ణ పరమాత్మ అయిపోతాడు. ఇస్లాంలోకి వెళ్తే ఆయన యజమాని అల్లా అవుతాడు, ఈయన ఆయన బానిస అవుతాడు. గంగా యమునలను ప్రకటన చేసి దాసగణుని తృప్తిపరిచారు. దాసగణు ప్రయాగ తీర్థంలో స్నానం చేయడానికి అనుమతి అడుగుతున్నప్పుడు ఈ దాసగణు అనే వ్యక్తి ప్రయాగ తీర్థం వెళ్ళి నేను స్నానం చేసి వస్తాను అంటే, మనకు పుణ్య స్నానాలు ఉంటాయి కదా, దానికోసం అనుమతి అడుగుతున్నప్పుడు ఈ నా పాదాల బొటన వేళ్ళు అంటేనే ప్రయాగ తీర్థం, ఇక్కడే స్నానం చెయ్యి అన్నారు. దా నా కాళ్ళకి దా, ఇదేరా ప్రయాగ తీర్థం, దా మునుగు దా. బాబా దాసగణు ఆయన పాదాలపై మస్తకం పెట్టగానే ఈయన వంగుని దానికి ఆనిచ్చాడు, ఆ పాదాలకి ఈయన తలానిచ్చాడు. గంగా యమునలనే 2 ప్రవాహాలు ఆయన వద్ద ప్రకటమయ్యాయి, అని బొంగినాయి అనమాట. అంటే ఇప్పుడు సినిమాలు అంటే గ్రాఫిక్స్ లాగా చూపించేస్తారు అనుకోండి, ఆ ఒరిజినల్గా ఏంటంట ఆయనకి ఆ ఫీలింగ్ వచ్చిందనమాట. దాసగుణు అనే వ్యక్తికి గంగా యమునలనే ప్రవాహాలు వచ్చి ఆయన్ని ముంచేసినట్లుగా, ఆయన దాంట్లో పడి తడిసిపోయినట్టుగా ఆ ఫీలింగ్ ఆయన అనుభవించాడు అని వీళ్ళు లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఏదో పెట్టుకుంటారు. కానీ సినిమాల్లో సీజీలు వేసేస్తారు 2 ప్రవాహాలు వచ్చేసాయని. అయితే పాయింట్ ఏంటంటే ఇప్పుడు అక్కడ సిద్దిక్ ఫాల్కే అనేవాడికి, నువ్వు నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నావురా? నువ్వు మక్కా మదీనా యాత్రలు చేసి ఖురాన్ చదివి ఇదే నేర్చుకుంది, నా ముందు నువ్వు బిల్డప్లు చూపిద్దాం అనుకుంటున్నావా? ఏం చేద్దామని ఇక్కడ ఏం పీకుదామని నా చుట్టూ తిరుగుతున్నావు? నువ్వు వెళ్ళి ఖురాన్లో ఏముందో దాన్ని నువ్వు ఫాలో అవ్వు దాన్ని. కానీ హిందువులకి నువ్వు ప్రయాగ తీర్థం నువ్వు వంగోదా, నీకేం కావాలి అవి నేను పోస్తా కదా, అదే ఆ నీళ్లు అని ఆయన్ని ఆనించుకుని ఆ పాదాల మీద ఆయన కాళ్ళు ఆనించుకుని ఆయన వేణుమాధవుడు అయిపోతాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఈయన ముస్లిమ్స్ దగ్గర ఎలా వ్యవహరించాడు, హిందువులు వస్తే బూతులు తిట్టడం, కొట్టడం, ఇవన్నీ కూడా నిత్యకృత్యం ఆయనకి. ఇంతకుముందు ఒక ఎపిసోడ్ చేశా కదా, జవహర్ అలీ అతనితో అంటగాగడం కానీ, ఆయనతో ఈ షిరిడీ వదిలేసి వెళ్ళిపోవడం కానీ, మళ్ళీ ఈ షిరిడీ గ్రామస్తులందరూ వాళ్ళని బలవంతం పెట్టి వెనక్కి తీసుకొచ్చుకోవడం కానీ, ఆ జవహర్ అలీ అనేవాడు కూడా ఈ ఊరి గ్రామస్తులను వేధించాడు. వాడిని
ఇంకొక దేవీదాసు అనే ఒక హిందూ గురువుతో డిబేట్ పెట్టించి వాడిని ఓడించి తరిమేశారు. అంటే ఈ ఉన్మాద ముస్లిమ్స్ అందరూ కూడా ఈ సాయిబాబాని ఆశ్రయంగా చేసుకుని, ఈయన్ని ఆసరాగా చేసుకుని అక్కడ వాళ్ళ కార్యకలాపాలు సాగించారు. మనకి సినిమాల్లో ఒక పాట ఉంటుంది, అక్కడ అందరూ బాయి బాయి బాబా బోధల నిలయమదోయి. అంటే ముస్లిమ్స్ హిందువులు అందరూ కూడా బాయి బాయిగా ఉండేవారు అని. ఎక్కడున్నారు బాయి బాయి? ఎప్పుడు కూడా వీళ్ళతో గొడవలు పెట్టుకోవడం, ఆ రోహిల్లా అనేవాడు వచ్చి గొడవలు పెట్టుకోవడం, వీళ్ళని తిట్టడం, వీళ్ళని వేధించడం, ఆ జవహర్ అలీ అనేవాడు వచ్చి మన వీరభద్రస్వామి దేవాలయాన్ని అపవిత్రం చేయాలనుకోవటం, ఇవన్నీ కూడా అక్కడ విక్టిమ్స్ ఎవరు, బాధితులు ఎవరు? హిందువులే. సాయిబాబా చనిపోయిన తర్వాత కూడా ముస్లిమ్స్ వచ్చి మీకేం సంబంధం, ఇతను మా ముస్లిం ఆచారాల ప్రకారం సమాధి చేయాలని గొడవపడ్డారు. ఈయన సమన్వయ సరస్వతి అయితే హిందువులకి ముస్లింలకి సమన్వయం చేసింటే ముస్లిమ్స్ వచ్చి గొడవలు ఎందుకు చేశారు? చచ్చిపోయిన తర్వాత మా ఆచార ప్రకారం సమాధి చేయాలని చెప్పి. కాకపోతే ఆ రోజు హిందువులు మెజారిటీ కాబట్టి అక్కడ హిందూ ఆచారాల ప్రకారం, హిందూ ఆచారాలకు దగ్గరగా ఉండేలాగా, పూర్తిగా హిందూ ఆచారాలను చెప్పడం కొంచెం దగ్గరగా ఉండేలాగా సమాధి చేశారు. అక్కడ మెజారిటీ కాబట్టి నడిచింది. కానీ ప్రయత్నం చేశారు, వీళ్ళు గొడవ పడ్డారు కదా. అంటే సాయిబాబా బ్రతికుండగా కొంతమంది జిహాదీ గాళ్ళు వచ్చి హిందువులు నడిపించారు. ఆయన చచ్చిపోయిన తర్వాత కొంతమంది ఆ ఏరియాని కబ్జా చేయాలని చూశారు. భవిష్యత్తులో కూడా చేస్తారు. మొత్తం ఈ సత్చరిత్ర అంతా చేస్తారు రేపొద్దున. ఇవో అంతా ఉందా మావాళ్ళేరా, మావాడే అలా ఆవిడ ఇదంతా మాదే అంటారు, మంద ఇదంతా అంటారు. ఇప్పుడు ఆ 300 రూపాయలు నాకు వెనక్కి కొట్టేయండి అని మెసేజ్ పెట్టాడు కదా, అతనికి మేము మెసేజ్ చేసాం, నువ్వు 300 రూపాయలు శివశక్తికి డొనేషన్ ఇచ్చినట్లుగా ప్రూఫ్ స్క్రీన్ షాట్ పెట్టాయా? ఎందుకంటే ఆ చాట్ హిస్టరీలో గూగుల్ పేలో అతని నుంచి డొనేషన్ వచ్చినట్లుగా అక్కడ కనపడట్లేదు. ఒకవేళ అతను వేరే అకౌంట్కి పంపించి ఉన్నట్లయితే, అంటే క్యూఆర్ కోడ్ ద్వారా ఐసిఐసిఐ బ్యాంకు వివరాలు ఇస్తూ ఉంటాం, ఒకవేళ దానికి పంపించి ఉన్నట్లయితే ఆ ప్రూఫ్ ఇవ్వు అని అడుగుతున్నాం. ఇంకెవరైనా సరే సాయిబ్ గారి భక్తులు, మా సాయిబ్ గారిని మీరు దేవుడిగా ఒప్పుకోకపోతే, మా సాయిబ్ని మీరు దేవుడిని ప్రచారం చేయకపోతే, ఇగో మేము గతంలో డొనేషన్ ఇచ్చాం, మా డొనేషన్ మనకు వెనక్కి ఇచ్చేయండి అంటే కనుక వాళ్ళు కూడా మెసేజ్ చేయండి, మీ డొనేషన్ మీకు వెనక్కి ఇచ్చేస్తాం. మీ సాయిబ్ గారిని మేము దేవుడు అని చెప్పం. మీరు సాయిబ్ని విడిగా పెట్టుకొని మీరు పూజించుకోండి. మీరు అల్లా మియాకి రుణపడి ఉండి మీరు పూజించుకోండి. హిందువులు ఎవరు కూడా అల్లా మియాకి రుణపడి ఉండరు, అవసరం లేదు. వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మతో అనుసంధానం అయి ఉంటే చాలు, రామాయణం చదువుకుంటే చాలు, రాముడితో కనెక్ట్ అయి ఉంటే చాలు. కాబట్టి మీ అల్లా మియా, మీ సాయిబ్ గారి సత్చరిత్ర మీరు చదువుకోండి. మీరు పూర్వజన్మల్లో ఆ లింక్స్ ఏమైనా ఉన్నాయో మాకు తెలియదు కదా. కాబట్టి హిందువుల మీద రుద్దకండి. సత్చరిత్రలో ఉన్నయే చెప్తున్నాం, మనం ఇవన్నీ కల్పించుకోలేదు కదా. కాబట్టి ఇంకెవరైనా మా డబ్బులు మాకు ఇచ్చేయండి, మా సాయిబ్ని మీరు దేవుడిగా ఒప్పుకోకపోతే అంటే మీరు ఆ ప్రూఫ్ పెట్టండి, ఖచ్చితంగా మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.